హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. దిస్ ఈజ్ రాధా, ఫిజిక్స్ టీచర్. ఓకేనా? సో మనకి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ టెక్నీషియన్ గ్రేడ్ 3 అదేవిధంగా గ్రూప్ టీ ఏఎల్పి అని ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మనకి ఫిజిక్స్కి చాలా వాల్యూ ఉందండి, అది మీకు తెలుసు. సో ఈరోజు మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అదేవిధంగా మీకు ఫిజిక్స్ ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. అదేవిధంగా సైన్స్ స్టూడెంట్స్ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు కావచ్చు, లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కావచ్చు, మీరు కనుక నా వీడియోస్ని ఫాలో అయితే ఖచ్చితంగా ఫిజిక్స్లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. సో ఎప్పుడు అంటే మీరు నా వీడియోస్ని ఫాలో అయినప్పుడు మాత్రమే. సో లెట్ ఇన్ టు ద వెళ్ళిపోదామా క్లాస్లోకి? ఎస్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది మనకి ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి 2021లో ఇచ్చినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ షిఫ్ట్ 1లో ఇచ్చిందనమాట. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. చూద్దాం ఏమిచ్చాడో. చూడండి, వస్తువులను స్పష్టంగా చూడలేని పదార్థాలను ఏ పదార్థాలు అంటారు అని అడిగాడండి. వస్తువులను స్పష్టంగా చూడలేని పదార్థాలను ఏ పదార్థాలు అంటారు అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి: పారభాషిక పదార్థాలు, పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, నెక్స్ట్ మెరుపు అని ఇచ్చాడు. మరి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? సో ముందు మనకి అసలు ఏంటి పారభాషిక, ఏంటి పారదర్శక, ఏంటి అపారదర్శక పదార్థాలు అనేది మనకు ముందు తెలిస్తే అప్పుడు మనం దీనికి ఆన్సర్ అనేది సులభంగా చేయొచ్చు కదా, అంతే కదా. సో ఏంటి పారభాషిక పదార్థాలు అంటే ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అని ఇంగ్లీష్లో అంటామండి. సో పారభాషిక పదార్థాలు అంటే ఏం లేదండి, కాంతిని తమ గుండా పాక్షికంగా మాత్రమే ప్రసరింపచేసే పదార్థాలను పారభాషిక పదార్థాలు అని అంటారు. అంటే కాంతిని తమ గుండా పారదర్శకంగా అంటే పాక్షికంగా మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదొక వస్తువు అనుకోండి, ఇదొక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మీద లైట్ రే అని వచ్చి మనకి పతనం అయింది. లైట్ రే ఇన్స్టెంట్ అయింది, పతనం అయింది. అయితే దీనిలో నుంచి ఒక 100% అంటే 100% లైట్ కనుక దాని మీద వస్తువు మీద పడితే మనకి 50% మాత్రమే బయటకు వచ్చింది అనుకోండి, అంటే 50% మాత్రమే లైట్ అనేది బయటికి వస్తే అటువంటి పదార్థాలను మనం ఏమంటామమ్మా? పారిభాషిక పదార్థాలు అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆయిల్ పేపర్, అదేవిధంగా మనకి గీ పేపర్, ఇవన్నీ కూడా మనకి పారిభాషిక పదార్థాలకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక పేపర్ ఉందనుకోండి, ఆ పేపర్కి మనం ఆయిల్ రాసేసి ఆ పేపర్ నుంచి మనం చూసామనుకోండి, మనకి బాగా కనిపిస్తుందా? క్లియర్గా కనిపిస్తుందా? ఆబ్జెక్ట్ ఎదుట ఏముందనేది కనిపించదు, కొంచెం మనకి బ్లర్గా కనిపిస్తుంది, అంతే కదా. దాన్నే పారిభాషిక పదార్థాలు అంటారు. అంటే కాంతిని తమ గుండా పాక్షికంగా ప్రసరింపచేసే పదార్థాలని పారిభాషిక పదార్థాలు అని అంటారు. నెక్స్ట్ పారదర్శక పదార్థాలు. పారదర్శక అంటే పేర్లోనుంది ట్రాన్స్పరెన్సీ మీన్స్ ఖచ్చితంగా ఎంత కాంతి అయితే ఆ వస్తువు మీద పడుతుందో అంత కాంతిని మనం అదేం చేస్తుందంటే దాని గుండా ప్రసరింపచేస్తుంది. సో కాంతిని తమ గుండా ప్రసరింపచేసే పదార్థాలను పారదర్శక పదార్థాలు అని అంటాం. కాంతిని తమ గుండా ప్రసరింపచేసే పదార్థాలను పారదర్శక పదార్థాలు అని అంటారనమాట. అంటే ఇక్కడ ఈ వస్తువు మీద ఒక 100% కాంతికరణం లైట్ అనేది పడింది అనుకోండి, మొత్తం ట్రావెల్ అయిపోతుంది అనమాట. మొత్తం అంతా కూడా మనకి ఎంతైతే పడిందో అంత లైటు బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే పారదర్శక పదార్థాలు అని అంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఏమై ఉండొచ్చు? ఎగ్జాంపుల్స్ సో నీరు, నెక్స్ట్ అదేవిధంగా గాజు మిర్రర్, అదేవిధంగా గాలి అండి ఎయిర్. నీరు, గాజు, గాలి ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పరెంట్ పదార్థాలకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సో మన ఇక్కడ గాలి ఉంది కాబట్టే కదా గాలి ద్వారా కాంతి అనేది ఎంత బాగా ప్రసరింపచేస్తుంది, ఎక్కడికైనా అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే పారదర్శక పదార్థాలకి ఎగ్జాంపుల్స్ నీరు, గాజు, గాలి. ఓకేనా? సో పారదర్శక పదార్థాలు. అపారదర్శక పదార్థాలు అంటే పారదర్శక పదార్థాలకి ఆపోజిట్ అపారదర్శక పదార్థాలు. పారదర్శక అంటే ఏంటి? కాంతిని తమ గుండా ప్రసరింపచేసే పదార్థాలని పారదర్శక పదార్థాలు అంటారు. కాంతిని తమ గుండా ప్రసారం చేయలేని పదార్థాలని
అపారదర్శక పదార్థాలు అంటారు. అంతే. ఒపెక్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే అసలు లైట్ దాని మీద పడినా కూడా మనకి ఎట్లాంటి రిజల్ట్ అనేది ఉండదు అనమాట. అసలు లైట్ బయటికి అస్సలు పోదు. అటువంటి పదార్థాలని అపారదర్శక పదార్థాలు అంటారు. అంటే ఒపెక్ ఆబ్జెక్ట్స్ అని చెప్తామన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి. దీనికి ఎగ్జాంపుల్ గోడ, బల్ల, చెక్క ఏదైనా కావచ్చు. మన మానవ శరీరం కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఒపెక్ బాడీ. ఓకేనా? ఒపెక్ బాడీకి మానవ శరీరం కూడా మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ కింద. అయితే లస్టర్ అంటే ఏంటి? మనకి వర్షం వచ్చేటప్పుడు మెరుపు అనేది వస్తుంది. ఇది కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది లస్టర్ కాదు. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ చదవండి. వస్తువులను స్పష్టంగా చూడలేని పదార్థాలను ఏ పదార్థాలు అంటారు? ద మెటీరియల్స్ త్రూ విచ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ బట్ నాట్ క్లియర్లీ ఈస్ కాల్డ్ డాష్ మెటీరియల్స్. ఇక్కడ చూడన్నా ఇంగ్లీష్లో నాట్ అని వచ్చింది. బట్ ఇది కాదు. నాట్ క్లియర్లీ తెలుగులో ఉండే క్వశ్చన్ వేరుగా ఉంది, ఇంగ్లీష్లో ఉండే క్వశ్చన్ అనేది వేరుగా ఉంది. ఇక్కడ రెండింటికి చెప్పేసుకుందాం చూడండి. ద మెటీరియల్స్ త్రూ విచ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ బట్ నాట్ క్లియర్లీ అంటే కాంతి అనేది ప్రసరింపవుతుంది, కానీ చాలా క్లారిటీగా అయితే ఉండదు, కొంచెం క్లారిటీగానే ఉంటుంది. అటువంటి పదార్థాలను ఏమంటాము? అటువంటి పదార్థాలని ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్, పారిభాషిక పదార్థాలు అని అంటారు. అయితే తెలుగులో వచ్చేటప్పుడు చూడండి, వస్తువులను స్పష్టంగా చూడలేని పదార్థాలను, అదే పారిభాషిక పదార్థాలు. ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అంటే వస్తువుల్ని మనం క్లారిటీగా చూడలేం, అంతే. క్లారిటీగా చూసామనుకోండి పారదర్శక పదార్థాలు, క్లారిటీగా చూడలేదనుకోండి పారభాషిక పదార్థాలు. అసలు కాంతి అనేది ప్రసరింపకుండా ఉందంటే అసలు వెళ్ళట్లేదండి అందులోంచి. ఇప్పుడు గోడ ఉంది, గోడలోంచి కాంతి బయటికి వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. అటువంటి పదార్థాలని ఒపెక్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. సో ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్, పారభాషిక పదార్థాలు. నెక్స్ట్ సెకండ్ వన్కి వెళ్దాం. The region where all of the light from the source is blocked is called. తెలుగులో మూలం నుండి కాంతి మొత్తాన్ని నిరోధించబడిన ప్రాంతాన్ని ఏమంటారు అంటే, ఒక మూలం దగ్గర నుంచి కాంతి మొత్తం అక్కడ నిరోధించబడింది, అక్కడ రిస్ట్రిక్ట్ చేయబడింది, అడ్డుకోబడింది అనమాట. అటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అని అడిగాడు. ఆన్సర్స్ వచ్చేటప్పటికి పెనుంబ్రా, అంబ్రా, అంటుంబ్రా అండ్ నేడా అని ఇచ్చాడమ్మా. అసలు ఏంటిది? దేని గురించి చెప్తుంది ఇది? ఎవరికైనా ఐడియా ఉందా? ఎక్కడైనా విన్నారా కనీసం? పెనుంబ్రా, అంబ్రా, అంటుంబ్రా అనే పాదాలను ఎప్పుడైనా విన్నారమ్మా? అవన్నీ కూడా మనకి గ్రహణాలు ఏర్పడేటప్పుడు ఈ వర్డ్స్ అనేవి వస్తాయి మనకి. గ్రహణాలు ఏర్పడేటప్పుడు అసలు గ్రహణం ఎలా ఏర్పడుతుంది చెప్పండి? ఎవరైనా గ్రహణం ఎలా ఏర్పడుతుంది? పాము మింగేస్తేనా? కేతువు, రాహువు ఏదో మింగేస్తే గ్రహణాలు ఏర్పడతాయి అనేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అది ఫ్యాక్టా? నిజమేనమ్మా? అది నిజమేనా? అది కాదమ్మా. యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్గా మనం దాన్ని అపోజ్ చేయాలి. గ్రహణాలు అనేవి ఏ పాము మింగడం వల్ల, రాహువో కేతువో మింగడం వల్ల ఏర్పడేవని కావు. ఇంకా అది చెప్పామంటే అది వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది. సో మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. గ్రహణాలు ఏర్పడేటప్పుడు మనకి ఈ పదాలు ఏంటి? ఈ పెనుంబ్రా, అంబ్రా, అంటంబ్రా అనే ఒక రీజియన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదేంటో ముందు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మనకు తెలుసు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, అంతేనా? అదేవిధంగా భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. సో సూర్యుడు చుట్టూ ఇదిగో సన్ అనుకోండి, సన్. ఈ సన్ చుట్టూ ఏం తిరుగుద్దమ్మా? భూమి తిరుగుతుంది, ఎర్త్. భూమి చుట్టూ ఏం తిరుగుతుంది? మూన్ తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఇవి తిరుగుతూ ఉంటాయి కదా, ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నప్పుడు అంటే ఏదో ఒక టైంలో ఈ మూడు ఒకే సరళరేఖా మార్గంలో వస్తాయన్నమాట. మూడు ఒకే సరళరేఖా మార్గంలో వచ్చేటప్పుడు మనకి గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒకే సరళరేఖా మార్గంలో వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. అవి ఎలాగో చూడండి. సపోజ్ సూర్యగ్రహణం తీసుకున్నామమ్మా. ఇది సన్, ఇది సన్ అనుకోండి. డయాగ్రామ్ బాగాలేదు కదా, అది సన్ కాదని అనుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇది ఏంటంటే మూన్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఎర్త్. సో మనకి మూన్ కన్నా ఎర్త్ అనేది పెద్దది కదా, తెలుసు కదా. సో ఇప్పుడు సన్నుకి మూను, ఎర్త్ ఈ మూడు ఎలా వచ్చాయి? ఒకే సరళరేఖ మార్గంలో వచ్చాయి, అంటే ఒకే లైన్లో వచ్చాయన్నమాట. ఈ ఒకే లైన్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు చూడండి, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చాడు.
ఇక్కడ ఏ గ్రహణం ఏర్పడుతుంది? ఇక్కడ మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మూన్ కదా, ఈ సన్ నుంచి వచ్చిన రేస్ ఉంటాయి కదమ్మా, లైట్ రేస్, అదే కాంతి కిరణాలు. ఈ కాంతి కిరణాలు ఎక్కడ పడ్డాయి? మూన్ మీద పడ్డాయి, చంద్రుడి మీద పడ్డాయి. ఈ చంద్రుడి మీద పడ్డం వల్ల చంద్రుడు అనేది మనకి ఒపెక్ ఆబ్జెక్ట్, అంటే ఏంటంటే అది అపారదర్శక పదార్థం. కాబట్టి ఇక్కడ మనకి కాంతి అనేది ట్రావెల్ చేయదనమాట. ఏమవుతుంది? ఇక్కడ నీడ అనేది ఫామ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మన మీద నీడ పడింది అనుకో, ఏమవుద్ది? మనకుండా కాంతి వెళ్ళిపోకుండా మన వెనకాతల మనకి మన బాడీ తాలూకు నీడ అనేది కనిపిస్తూ ఉంటుంది, అవునా? అదేవిధంగా ఈ చంద్రుడి తాలూకు నీడ అనేది ఇక్కడ మనకి ఫామ్ అవుద్దమ్మా. చంద్రుడి తాలూక నీడ వస్తుంది ఇక్కడ. అంటే చంద్రుడు ఎంత మొత్తంలో ఉన్నాడో అంత మొత్తంలో కూడా మనకి నీడ అనేది ఫామ్ అవుతుంది. అంటే అక్కడ అంతా ఇది ఎత్త కదా, ఎత్తలో ఎంతో కొంత భాగం, ఎత్త భాగం భూమి మీద కొంచెం భాగంలో చంద్రుడి తాలూక నీడ ఏర్పడడం వల్ల, నీడ పడడం వల్ల అక్కడ అంతా చీకటిగా అయిపోతుంది అనమాట, డార్క్గా అయిపోతుంది. అందుకే మన సూర్యగ్రహణం చూడండి, మనకి సూర్యగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది? అమావాస్య, పౌర్ణిమ. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సూర్యగ్రహణం ఏ రోజున ఏర్పడుతుందో కామెంట్ చేయండి అమ్మా. సో ఇక్కడ చూడండి, ఈ ఏదైతే డార్క్ ఏరియా ఉందో ఈ డార్క్ ఏరియానే మనం ఏమంటాము అనంటే పూర్ణ ఛాయ అంటాం. ఏమంటాం? పూర్ణ ఛాయ అంటే అంబ్రా అన్నమాట, అంబ్రా ప్రాంతం ఇది. అంటే చంద్రుడు తాలూకా నీడ మొత్తం భూమి మీద ఏ భాగం మీద అయితే పడుతుందో ఆ భాగంలో మనకి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది, అంతేగాని ఇంక దేనివల్ల గ్రహణాలు అనేవి ఏర్పడవు. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అంటే మొత్తం ఆ ఏరియా అంతా చీకటి అయిపోతుంది. అందుకే పగలు మొత్తం ఒక్కసారిగా రాత్రి అయిపోయినట్టు మొత్తం చీకటిగా అయిపోతుంది, అవునా? ఆ ప్రాంతాన్ని పూర్ణ ఛాయ లేదా అంబ్రా అని అంటాం. ఇప్పుడు అంబ్రా అంటే మనకేదో తెలిసింది. అసలు ఇంకా పెనుంబ్రా అంటే ఏంటి? పెనుంబ్రా అంటే దీని పక్కన అనమాట. ఇంకా ఇంత ఉంది అంటే మనకి మూన్ కన్నా సూర్యుడు చాలా పెద్దోడే కదా, కాబట్టి సూర్యుడికి మొత్తం సూర్యుడి నుంచి వచ్చిన మొత్తం కిరణాలు చంద్రుడు అడ్డుకోలేడు. కాబట్టి ఇంక రిమైనింగ్ నుంచి వచ్చే కిరణాలు ఉంటాయి కదా, ఇలా ఉంటాయి కదా ఈ కిరణాలు. ఈ కిరణాలు అనేవి మనకి ఎత్త మీద పడతాయి. అయితే ఏదైతే డార్క్గా ఉందో ఆ ప్రాంతం కాకుండా దాని చుట్టుపక్కల ఉండే కొంచెం లైటర్ రేజియన్ అనమాట. అంటే అక్కడ కొంచెం మనకి వెలుగు అనేది కనిపిస్తుంది, అంత నల్లగా ఉండదు, కొంచెం లైట్గా ఉంటుంది. అట్లాంటి ప్రాంతాన్ని మనం పెనుంబ్రా అని అంటాం. అంటే ఈ ప్రాంతాన్ని పెనుంబ్రా అని అంటాం అనమాట. పెనుంబ్రా. పెనుంబ్రా అంటే ఏం లేదమ్మా, మనకి ప్రత్యయ ప్రాంతం అంటే కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంటుంబ్రా అంటే ఇంకా లైటర్ రీజియన్, ఇంకా అక్కడ మరి అసలు కొంచెం మాత్రమే ఉంటుంది అనమాట ఈ చంద్రుడి తాలూకా నీడ ప్రభావం అక్కడ. అటువంటి ప్రాంతాన్ని అంటే ఇక్కడ ఏ ప్రాంతమైనా తీసుకోవచ్చు మనం. ఆ ప్రాంతాన్ని మనం అంటుంబ్రా అని అంటాం. ఆ ప్రాంతాన్ని అంటుంబ్రా అని చెప్తామన్నమాట. ఇంక షాడో అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది కదా. ఈ చంద్రుడి తాలూకా నీడ పడ్డం వల్లే మనకి భూమి మీద గ్రహణం, అంటే ఆ ప్లేస్ అంతా డార్క్గా అయిపోయింది, ఆ ఏరియా అంతా. ఒక్కసారిగా సూర్యుని కిరణాలు రాకపోవడం, మనకు చూడండి రాత్రిపూట ఎలా ఉంటుంది? రాత్రిపూట చీకటిగా ఎందుకు ఉంటుంది? సూర్యుని కిరణాలు పడవ కాబట్టి రాత్రిపూట చీకటిగా ఉంటుంది. అదే అవుతుంది అక్కడ. సూర్యుని కిరణాలు భూమి మీద పడకుండా మనకి మూన్ అనేవాడు అడ్డుకుంటున్నాడు అనమాట. అందుకు మనకి అక్కడ రాత్రిలాగా చీకటిగా డార్క్గా అయిపోతుంది ఏరియా అంతన. సో దానివల్లే మనకి గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే డార్క్గా ఫామ్ అయిపోయిందో ఆ ప్రాంతాన్ని మనం పూర్ణ ఛాయ అని అంటాం, అంటే అంబ్రా అని అంటాం. దానికన్నా కొంచెం దాని చుట్టుపక్కల ఉండే ఏరియాని పెనుంబ్రా అని అంటాం, అంటే ప్రత్యయ అని అంటాం. అలా కాకుండా లైటర్ రీజియన్ని అంటుంబ్రా అని అంటాం. అర్థమైంది కదా? సో ఇక్కడ ఒకటి చూడండి, ఒక ప్లేస్లో అంటే ఒక ప్రాంతంలో మనకి కనుక సూర్యగ్రహణం అవనియండి, చంద్రగ్రహణం అంటే సంపూర్ణ సూర్యగ్రహణం. అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడుతుంది? ఈ ప్లేస్లో. ఇక్కడ డార్క్ అయిపోయింది కదా, ఈ ప్లేస్లో ఏర్పడిన దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటే అక్కడ సూర్యుని కిరణాలు అస్సలు భూమి మీద పడవన్నమాట. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏ ప్రాంతంలో అయితే పడిందో మళ్ళీ తిరిగి అదే ప్రాంతంలో సంపూర్ణ సూర్యగ్రహణం పడ్డానికి మనకి సుమారు 400 సంవత్సరాల టైం అనేది పడుతుందమ్మా. చూసారా ఎంత టైం తీసుకుంటుందో?
ఒక ప్రాంతంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ప్రాంతంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడాలంటే సుమారు 400 ఏళ్ళు అనేది మనకి సమయం పడుతుంది. అర్థమవుతుందమ్మా? అయితే చెప్పండి, మనకి సన్ నుంచి ఎర్త్కి మధ్యలో దూరం ఎంత? సూర్యుడికి భూమికి మధ్య గల దూరం ఎంత? 93 బిలియన్లమ్మా. 93 మిలియన్ మైల్స్. 93 మిలియన్ మైల్స్ మనకి సూర్యుడికి మధ్యలో ఉండే దూరం. అంత దూరంలో ఉన్నాడు కాబట్టే మనకి కొంచెం చిన్నగా కనిపిస్తున్నాడు, అంతేగాని సూర్యుడు అనేవాడు చాలా పెద్దవాడు అనమాట. మరైతే మీరు కామెంట్ చేయండి, చంద్రుడికి భూమికి మధ్య గల దూరం ఎంతో, భూమికి చంద్రుడికి మధ్య గల దూరం ఎంతో మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మూలం నుండి కాంతి మొత్తం నిరోధించబడిన ప్రాంతం ఏమంటారు అని అడిగాడు. సో మూలం అంటే ఇక్కడేంటి? సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే సన్ నుంచి ఎర్త్ మీద మనకి సన్ రేస్ పడకుండా అడ్డుకుంటుంది ఎవరు? మూను. అయితే ఆ ప్రాంతాన్ని ఏమన్నాం? ఆ డార్క్ ప్రాంతాన్ని, అదే ఆ డార్క్ ప్రాంతం పూర్ణఛాయ, అంబ్రా. సో ఆన్సర్ ఏంటి? అంబ్రా. పెనుంబ్రా అంటే లైటర్ ఛాయ, కాబట్టి ఆన్సర్ ఇది కాదు. అంటుంబ్రా అంటే వెరీ లైటర్, ఇది కాదు. నెక్స్ట్ నీడ కూడా కాదు. ఆన్సర్ ఏంటి? అంబ్రా అనేది మనకి దీనికి వచ్చిన ఆన్సర్ అమ్మా. ఓకేనా? అర్థమైంది కదా? మీరు కామెంట్ చేయండి, మూన్కి ఎర్త్కి ఎంత దూరం ఉందంటే మన భూమి మీద నుంచి చంద్రుడికి గల దూరాన్ని మీరు కామెంట్లో చెప్పండి నాకు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్రింది ఏ మాధ్యమంలో కాంతి వేగం గరిష్టంగా ఉంటుంది? ఇది కూడా మనకి ఏంటంటే ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్లో అడిగినటువంటి క్వశ్చన్ అమ్మ. ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్లో అడిగినటువంటి క్వశ్చన్ 2018లో అడిగారు. సో క్రింది ఏ మాధ్యమంలో కాంతి వేగం గరిష్టంగా ఉంటుంది? గాల్లోనా, వాక్యూమ్లోనా, నీటిలోనా, గ్లాస్లోనా? దేనిలో ఎక్కువగా ఉంటుంది మనకి? చూడండి, ఇప్పుడు మీకు తెలుసు వాక్యూమ్, గాలిలో కాంతి వేగం ఎంత? ముందు మనకి ఆ తాలూకా విలువలు తెలిస్తే ఆటోమేటిక్గా మనం దానికి ఆన్సర్ అనేది చేసేవచ్చు అనమాట, అంతే కదా? గాల్లో కాంతి వేగం అనేది మనకి 3 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్ వాక్యూమ్ అంటే ఏం లేదు, శూన్యం. ఇక్కడ మనకి ఎట్లాంటి వాతావరణం అనేది ఉండదు అనమాట, ఎటువంటి వాతావరణం కూడా ఉండదు వాక్యూమ్లో. ఆ వాక్యూమ్కి ఏంటంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇది కూడా సేమే, కంగారు పడకని నేను చెప్తాను ఎందుకు దేంట్లో ఎక్కువ అనేది. నెక్స్ట్ వాటర్లోకి వచ్చేటప్పటికి 2.25 × 10⁸ మీటర్/సెకండ్. గాజులోకి వచ్చేటప్పటికి 2 × 10⁸ మీటర్/సెకండ్. ఇవి వీటి తాలూకా వాల్యూస్. సో కాంతి గాలిలో ఎంత వేగంతో వెళ్తుంది? 3 × 10⁸ మీటర్/సెకండ్. వాక్యూమ్లో అయితే 3 × 10⁸ మీటర్/సెకండ్. వాటర్లో అయితే 2.25 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్ గ్లాస్కి వచ్చేటప్పటికి 2 × 10⁸ మీటర్/సెకండ్. అయితే అనుకోవచ్చు, మేడం ఇదేంటి మేడం, ఇది రెండు ఈక్వల్గానే ఉన్నాయి కదా, మరి ఎందులో అయితే ఎక్కువ ఉంటుంది, ఎందులో అయితే అది ఫాస్ట్గా వెళ్తుందని మీరు ఆ డౌట్ రావచ్చు. చిన్న డిఫరెన్స్ ఉందమ్మా. ఏంటంటే గాలిలోని వాక్యూమ్లోని సేమే, కాకపోతే మనకి వాక్యూమ్లోనే ఎక్కువ వేగంగా పోతుంది. ఎందుకు? రెండు వాల్యూలు సేమే కదా మేడం, ఎందుకు తక్కువ ఎక్కువ అని చెప్తున్నారు మీరు అని అన్నారు. దేనికంటే ఇక్కడ చెప్పాం, వాక్యూమ్ అంటే శూన్యం, అంటే ఎటువంటి గాలి కూడా అక్కడ ఉండదు, ఎటువంటి వాయువులు కూడా ఉండదు. ఇక్కడ గాలి అంటే ఏంటమ్మా? ఒక గాలి, ఒక ఆక్సిజనా, ఒక కార్బన్ డైఆక్సైడా, నైట్రోజనా, ఏంటి? కాదు కదా. సో గాలి అంటేనే అనేక వాయువుల మిశ్రమం. సో ఈ అనేక వాయువులు ఉండటం వల్ల ఏమవుతుందనంటే మనకి కాంతి అనేది కొంచెం స్లోగా, స్లైట్లీ అనమాట, కొంచెం స్లోగా ట్రావెల్ చేస్తుంది కంపేరిటివ్లీ వాక్యూమ్తో పోల్చుకుంటే. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు క్రింది ఏ మాధ్యమంలో కాంతి వేగం గరిష్టంగా ఉంటుందంటే ఆన్సర్ ఏం చెప్తారు? గాలి అని చెప్తారా, వాక్యూమ్ అని చెప్తారా? ఎస్, వాక్యూమ్. ఆన్సర్ ఈజ్ ద వాక్యూమ్. వాక్యూమ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుందమ్మా, గాలి కాదు. రెండు వాల్యూస్ ఒకటైనప్పటికీ వాక్యూమ్ అవుతుంది. స్లైట్లీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వాక్యూమ్ అంటే ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉండదు. అర్థమైంది కదమ్మా? 4th క్వశ్చన్ చూద్దామమ్మా.
4th క్వశ్చన్ చూద్దాం. కాంతిని ఉత్పత్తి చేయని వస్తువులను ఏమంటారు అని అడిగాడు. ద ఆబ్జెక్ట్స్ దట్ themselves do not produce light ఈజ్ కాల్డ్. ఇది కూడా మనకి గ్రూప్ డిలో అడిగినటువంటి క్వశ్చన్, 2018 షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ అమ్మా. చూడండి, కాంతిని ఉత్పత్తి చేయని వస్తువులు అంటే కాంతిని ఉత్పత్తి చేసేవి కూడా ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయమ్మా. కాంతిని ఉత్పత్తి చేసే వస్తువులు కూడా ఉంటాయి. ఆప్షన్స్ చూద్దాం ఉండండి. పారదర్శక పదార్థాలు, పారభాష్యక పదార్థాలు, ప్రకాశించని వస్తువులు, ప్రకాశించే వస్తువులు. చూడండి ఆన్సర్. కాంతిని ఉత్పత్తి చేయని వస్తువులను ఏమంటారు అంటారు. పారదర్శక పదార్థాలు మనకు తెలుసు. పారదర్శక పదార్థాలు మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం. కాంతిని తమ గుండా ప్రసరింపచేసే వస్తువుల్ని పారదర్శక పదార్థాలు అని అంటారు కదా. కాంతిని తమ గుండా ప్రసరింపచేస్తాయి, అంతేగాని అవి కాంతిని ప్రసరింపచేయవు కదా. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్, పారభాషిక పదార్థాలు. పారభాషిక పదార్థాలు అంటే కాంతిని తమకుండా పాక్షికంగా మాత్రమే ప్రసరింపజేసేవి, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్, ప్రకాశించని వస్తువులు పక్కన పెడదాం. ల్యూమినస్ ఆబ్జెక్ట్ ప్రకాశించే వస్తువులు. ప్రకాశించే వస్తువులు ఏంటి? నాన్ ల్యూమినస్ ఏంటి ల్యూమినస్ అంటే ప్రకాశించడం ఏంటి మేడం అని అడగొచ్చు, చెప్తాను వినండి. సో ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏ వస్తువులైతే స్వయంగా అంటే తమంతట తామే కాంతిని ఉత్పత్తి చేస్తాయో అటువంటి వస్తువులను ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అని అంటామన్నమాట. ఏ వస్తువులైతే తమంతట తామే కాంతిని ప్రసరింపచేస్తాయో అటువంటి వస్తువులు. ఎగ్జాంపుల్స్ మనకి దీనికి ఏమంటే సన్నమ్మ. సన్కి ఎవరైనా ఫోకస్ లైట్ కూడా కొడుతున్నారేంటి? లేదు కదా. సన్ నుంచే మనకి కాంతి అనేది వస్తుంది. కాబట్టి సన్ అనేవాడు ఏంటంటే ప్రకాశించే వస్తువు, అంటే లైట్ని ఎమిట్ చేస్తాడు, కాంతిని ఉత్పత్తి చేస్తాడు. అదేవిధంగా స్టార్స్, ఆకాశంలో ఉండే నక్షత్రాలు, అవి కూడా మనకి ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అమ్మ. అదేవిధంగా మనందరికీ తెలుసు మినుగురు పురుగులు, చిన్న చిన్న మినుగురు పురుగులు చూసుంటారు. వాటి వెనకాల ఒక లైట్ లాగా ఇలా బ్లింక్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఆ పురుగు. దానికి తెలుసో తెలియదు కానీ మనం చూస్తే రాత్రిపూట మెరుస్తుంటుంది, టచ్ చేస్తే కొంచెం మనకి కాలుతుంది కూడా ఆ పురుగు కదా. సో అది కూడా మనకి ల్యూమినస్ ఆబ్జెక్ట్, మినుగురు పురుగు. అది కూడా మనకి ప్రకాశించే వస్తువులకు వస్తుంది, అంటే లైట్ని ఓన్గా ఎమిట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ప్రకాశించని వస్తువులు. అయితే చెప్పండి, మూన్ అనేవాడు ల్యూమినస్ ఆబ్జెక్టా నాన్ ల్యూమినస్ ఆబ్జెక్టా? అంటే ప్రకాశించే వస్తువా? మూన్ నుంచి మనకి కాంతి స్వయంగా వస్తుందా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనకి పగటిపూట కూడా ఒక్కోసారి మనం ఆకాశం వైపు చూస్తే చంద్రుడు సూర్యుడు ఇద్దరు ఉంటారు కదా. నక్షత్రాలు కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటాయండి మనకి. ఎందుకు? దేనికి కారణం ఏంటి? మనకి చంద్రుడు అనేవాడు నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. మనకి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు చంద్రుడి మీద పడ్డం వల్ల మనకి చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్కి ఎగ్జాంపుల్ మూన్ చెప్పొచ్చు. అదేవిధంగా టేబుల్, బెంచ్, బుక్, పెన్ను, పెన్సిల్, వాటర్ ఇట్ మేబీ ఏదైనా కావచ్చు. ఏమమ్మా, ఇవన్నీ కూడా నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్. వీటి మీద కాంతి పడ్డం వల్ల రిఫ్లెక్ట్ అయ్యి మనకు కనిపిస్తున్నాయి తప్ప వాటంతట అవి కాంతిని ఉత్పత్తి చేయవు. సో ఆన్సర్ ఏంటి? కాంతిని ఉత్పత్తి చేయని వస్తువులను ఏమంటారు? నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్, ప్రకాశించని వస్తువులు. ఇక్కడ చూడమ్మా, మనం ఒక బిట్కి ఒక ఆన్సర్, అంటే ఇది ఏదో పీవైక్యూ కదా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కదా అని చెప్పేసి ఏదో క్వశ్చన్ చెప్పామా ఆన్సర్ చెప్పామా దానికి ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు. ఎందుకు అవుతుందో చెప్తున్నాను, ఎందుకు కాదో కూడా చెప్తున్నాను. సో మీరు ఇది గమనించాలి. సో ఒక్క దగ్గర మనం ఒక బిట్ నేర్చుకుంటున్నామంటే ఈ ఒక్కదానికే ఆన్సర్ నేర్చుకోవట్లా, అగైన్ మనం రిమైనింగ్ 3 కూడా మనం ఆన్సర్స్ నేర్చుకుంటున్నాం. అంటే కంటెంట్ అనేది మనం ఇక్కడ గ్యాదర్ చేస్తున్నాం. కాబట్టి మీకు ఒక్క ఆన్సరు ఏదో క్వశ్చన్ ఆన్సర్ కాలం అనేది పోయిందమ్మా. మనం కంటెంట్ క్లారిటీగా నేర్చుకుంటేనే వాడు ఎలా అడిగినా మనం పెట్టగలం అన్నమాట బిట్. అర్థమవుతుందా? సో మీరు నా వీడియోస్ కనుక ఫాలో అయితే మీకు ఎక్కడి నుంచి ఎలా క్వశ్చన్ వచ్చినా ఎలా వస్తుంది, ఎలా అడుగుతారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. అర్థమవుతుందా? సో ఇది ఆన్సర్ ఏంటి? నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్, ప్రకాశించని వస్తువులు. కాంతిని ఉత్పత్తి చేయని వస్తువులను ప్రకాశించని వస్తువులని అంటారు. ఇది మీకు 4th వన్. నెక్స్ట్ వన్లోకి వెళ్దామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ఏంటంటే మనకి
ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన 2008 గ్రూప్ డిలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. ఏంటి చూడండి, వ్యోమగాములు అంతరిక్ష నౌక నుండి ఆకాశాన్ని ఏ రంగులో చూస్తారు? ఆస్ట్రోనాట్స్ ఉంటారు, మనకి పైకి వెళ్తున్నారు కదా ఆస్ట్రోనాట్స్, సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఆస్ట్రోనాట్స్, వీళ్ళందరూ పైకి వెళ్తున్నారు. అయితే స్పేస్ క్రాఫ్ట్ నుంచి వాళ్ళు ఏ విధంగా చూస్తారు? ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏంటి అసలు? మధ్యలోనే స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడ వచ్చింది? మరి ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నారు, వెళ్ళాలందరూ ఎలా గాల్లో తేలుతూ ఉన్నారు అక్కడ. ఇక్కడ మనం ఎలా అయితే ఉండడానికి ఒక ఇల్లు అది ఉందో అక్కడ వాళ్ళకి కూడా స్పేస్ క్రాఫ్ట్ ఉంటుందమ్మా. అక్కడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఫుడ్, వాళ్ళు నిద్రపోతారు, అన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అక్కడి నుంచి వాళ్ళు చూస్తే వాళ్ళకి ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? బ్లాకా, ఆరెంజ్ అంటే నలుపు కలరా, నారింజ కలరా, నీలం రంగా, ఎరుపు రంగా, ఏ రంగులో కనిపిస్తుంది వాళ్ళకి? మనకి ఏ రంగులో కనిపిస్తుంది ఆకాశం కింద నుంచి చూస్తే? చెప్పండి. మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, వాళ్ళకి బ్లూ కలర్లోనే కనిపిస్తుంది అంటారా? బ్లూ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అనేది నేను తర్వాత మీకు చెప్తాను. ఫస్ట్ దీనికి ఆన్సర్ చూద్దాం. వ్యోమగాములు అంతరిక్ష నౌక నుండి ఆకాశాన్ని ఏ రంగులో చూస్తారు? బ్లాక్ కలర్లో చూస్తారమ్మా, నలుపు రంగులో చూస్తారు. ఎందుకు మేడం నలుపు రంగులోనే చూడాలి, ఆరెంజ్ రంగులోనో నారింజ రంగులోనో ఎల్లో కలర్లోనో చూడొచ్చు కదా అని అంటారేమో. ఎందుకు చూస్తారు అని అంటే, ఇక్కడ మనకి ఆకాశంలో, అంతరిక్షం అంటే స్పేస్ కదా, స్పేస్లో అంతరిక్షంలో ఎటువంటి వాతావరణం ఉండదు, ఎటువంటి వాతావరణం ఉండదు. అక్కడ కానీ వాతావరణం ఉందనుకోండి, ఇప్పటికే మన వాళ్ళందరూ ఇల్లు గట్ట కట్టిద్దరు. ఇప్పుడు మనకి చంద్రుడి మీద ప్రయాణాలన్నీ ఎందుకు చేస్తున్నట్టు? సరదాగా చేస్తున్నారు అనుకుంటున్నారు ఏంటి? కాదు కదా. అక్కడ మానవుడు నివసించడానికి అనుకూలమైన గాలి, నీరు, ఇట్లాంటి అవసరాలు, నిత్య అవసరాలు అనమాట. మనం బతకాలంటే గాలి అవసరం కదా, అది లేకపోతే మనం బతకలేం. సో ఆక్సిజన్ అక్కడ ఉందా లేదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫెసిలిటీ అది ఉంటుందా లేదా అని సెర్చింగ్ల కోసం ఇప్పుడు మనకి చంద్రయాన్ 1, 2, 3 ఇవన్నీ కూడా గోయింగ్ ఆన్ అనమాట. కాబట్టి అక్కడ ఎటువంటి వాతావరణం లేదు, స్పేస్లో ఎటువంటి వాతావరణం ఉండదు. వాతావరణం ఎప్పుడైతే లేదో మనకి కాంతి కిరణాలు అనేవి స్కాటర్ అవ్వవు, పరిక్షేపణం చెందవు. పరిక్షేపణం చెందితేనే మన కంటికి కలర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఎటువంటి వాతావరణం లేదు, కాంతి కిరణాలు స్కాటర్ అవ్వవు, కాబట్టే మనకి ఆస్ట్రోనాట్స్కి ఆకాశం అంతా కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ నుంచి చూస్తే వ్యోమగాములు అంతరిక్ష నౌక నుండి ఆకాశాన్ని చూసినప్పుడు వాళ్ళకి కనిపించే రంగు ఏంటమ్మా? నలుపు రంగు మాత్రమే. బికాస్ అక్కడ ఎటువంటి అట్మాస్ఫియరు ఉండదు, ఎటువంటి వాతావరణం కూడా మనకి అక్కడ ఉండదన్నమాట. అందుకోసం మాత్రమే అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, రిమైనింగ్ కలర్స్లో కనిపించదు. మనకి బ్లూ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి మన గ్రూప్లో, మన పిఆర్ అకాడమీలో మీకు ఆర్ఆర్బీకి సంబంధించి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ ఎన్సీఆర్టీ కోర్సెస్ అమ్మ. చూడండి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు, 1 lakh బిట్స్ మీకు 1500కి వస్తున్నాయి. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఇన్ని యాప్స్ అన్నీ మనకి ఉన్నాయమ్మా. సో పిఆర్ అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని పర్చేస్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అదేవిధంగా సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.